హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా టాక్స్. నేను మీ రజియా. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో సింపుల్గా ఉండే దొండకాయ ఫ్రై చేయబోతున్నాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే ఈ ఫ్రై ఎప్పుడైనా భోజనానికి పర్ఫెక్ట్ సైడ్ డిష్. ఇక్కడ నేనైతే 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నెక్స్ట్ దీంట్లోకి తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇది కొద్దిగా చిటపట అయిన తర్వాత మనం ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను. మీకు ఇది పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 15 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా కలుపుకుంటూ ఇలా దొండకాయలు అనేటివి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. అంతే, ఎంతో చాలా క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నా వేలో, నా స్టైల్లో ఇలా దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ వేలో చేసి చూపించాను. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలా సింపుల్ రెసిపీలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.